యమునారాణి గారికి అభినందన మందారమాల. జననం కోటి రతనాల వీణ తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన గణపురం గ్రామంలో మాడిశెట్టి సమ్మయ్య గారు, శశిరేఖ గారు అను పుణ్య దంపతులకు 4వ సంతానంగా జన్మించారు. విద్యాభ్యాసం మేడం ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు కూడా మీకు తెలియాలిగా. సొంత గ్రామమైన గణపురంలో ఉన్న హై స్కూల్లో 10వ తరగతి పాస్ అయి ములుగులో ఇంటర్మీడియట్, హన్మకొండ వడ్డేపల్లి పింగిల్ కాలేజ్లో BA, కాకతీయ యూనివర్సిటీలో MA పూర్తి చేశారు. హన్మకొండ డైట్ కాలేజీలో TTC చేశారు. వైవాహిక జీవితం అంటే మేడం పెళ్లి చేసుకున్నారు కదా, దాని గురించి కూడా వినండి. 1985లో శ్రీ భువనగిరి రాములు స్కూల్ అసిస్టెంట్ గారిని వివాహం చేసుకొని వీణారాణి, విద్యాజ్యోతి అని ఆనిముత్యాల లాంటి కుమార్తెలను మరియు నితీష్ రావు, వెంకటేశ్వరరావు అని నిరంతర కృషి కలిగిన కుమారులను జన్మించింది. వారిని ఎంతో ఉన్నత భావాలతో పెంచి పెద్ద చేసి సాంకేతిక రంగంలోనూ వైద్య రంగంలోనూ వీర శిఖామణులుగా తీర్చిదిద్ది ఇద్దరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఇద్దరిని డాక్టర్లుగా తయారు చేసి దేశానికి చక్కటి పౌరులను అందించిన మీ ఆది దంపతుల కృషి ఎంతో శ్లాఘనీయం, ఆదర్శనీయం, ఆచరణ. ఆ 89 అంటే ఆ టైం వరకు నేను 9th క్లాస్, 9వ తరగతి. అప్పటికే మేడం ఉద్యోగంలో ఉన్నారు. అప్పటి నుండి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇక దాదాపు అలసిపోయేటువంటి స్టేజ్ అనుకోవచ్చు మనం ఇప్పటి వరకు అంటే నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఎంతో హుషారుగా కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నారు తన యొక్క ఉద్యోగ జీవితాన్ని. ఎన్నో కాంప్లెక్స్గా హెచ్ఎంగా ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయము. అంతకుముందు పేరు విన్నా కానీ చూడలేదు ఎప్పుడు. వచ్చిన తర్వాత తను ఎంత వయస్సున్నా, ఎంత సంవత్సరాలు ఉన్నా కానీ అనకువ అనేటువంటిది మేడం దగ్గర నుంచే చూడాలి మనం. చాలా వినయంగా ఉంటారు, మాట్లాడడం కానీ మర్యాద కానీ మేడం దగ్గర నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది. రెండవది, పిల్లలను ప్రేమించే విషయంలో కూడా చిన్న పిల్లలను చాలా ప్రేమ ఉంచుకుంటారు. వాళ్ళతో మంచిగా నాన్న అనుకుంటూ మాట్లాడడం అంతా కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక టీచర్ కంటే కూడా ఒక తల్లికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా మేడంలో కనిపిస్తాయి. మేము చాలాసార్లు చూస్తాం. ఒకసారి లంచ్ టైంలో వచ్చాను నేను, మీరు ఇక్కడ టేస్ట్ చేయండి లంచ్ అని అంటే సరే అని ఆగినాను. అసలు ఎన్ని రకాలంటే అప్పటికప్పుడే చేయించడము. అంటే ఈ కాలంలో ఏంటంటే తినండి అని అంటే అన్నీ రెడీగా పెట్టేసి తినండి అని చెప్తారు. కానీ మేడం అట్లా కాదు, అక్కడ నుండి వడ్డిస్తూ వద్దన్నా సరే మళ్ళీ వడ్డిస్తుంది. కొసిరి వడ్డించడం అంటాం కదా, అది ఈ రోజు చూసాను నేను. సార్ కొత్త మేడం అన్నా కానీ మళ్ళీ పెడుతున్నా అంటే ఆ గుణం అది న్యాచురల్గా ఉంటుంది. అది కొత్త మనం నేర్చుకుంటూ వచ్చేది కాదు. సో అట్లాంటి తల్లి గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి యమునారాణి మేడం గారు ఇంతకాలం తన చేతుల మీదుగా ఎంతో మందిని, దాదాపు మా క్లాస్మేట్ అని చెప్పొచ్చు, అంతమందిని ఈ విద్యాపదంలో నడిపించి అభివృద్ధి చేసి ఉన్నారు. కాబట్టి ఇక రెస్ట్ తీసుకోవాల్సిన టైం ఏది, ఇక చేయాల్సినటువంటి అన్నా కూడా చేద్దామని అనిపించినా కూడా రెస్ట్ తీసుకోవాలి ఇప్పటి నుండి. కాబట్టి ఈ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా సంతోషంగా, ఎందుకంటే అన్ని బాధ్యతలు కూడా అయిపోయి ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఈ రిటైర్మెంట్ జీవితాన్ని కొనసాగించాలని ఈ కాంప్లెక్స్ తరఫున మీకు ఏ రకమైన సహాయ సహకారాలు ఉన్నా వాటిని తప్పకుండా నెరవేరుస్తాం. మీకు కావాల్సినటువంటిది కానీ లేదా చేయాల్సినటువంటిది ఏదన్నా కూడా కాంప్లెక్స్ పరంగా ఏది ఆపకుండా మీరు దాన్ని పెద్దదైనప్పటికీ కూడా నాకంటే 1 year అంటే ఒక 8 నెలలు పెద్ద. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, నాకంటే మీరు ఒక 8 months పెద్ద మేడం, మీ తర్వాత 8 నెలలకు మేము కూడా రిటైర్మెంట్ ఉంటుంది. ఇక ఈ 20 నెలల కాలంలో వారితోటి మంచి ఆలోచన విధానంతో ముందుకు పోయాం. మరి మేడం గారు ఎక్కువ ఏమన్నా ఉండి అనుకుంటే ఏమి ఇబ్బంది పడవలసిన పని లేదు. వచ్చినాయి చిన్న చిన్న తరచు ఒకరికోవాలి అనుకుంటాం మామూలుగా కదా. తల్లి తండ్రి ఒకరికోరు అనుకుంటారు. వెంకట వాళ్ళ అమ్మని అనొచ్చు, వాళ్ళ అమ్మ వెంకట్లు కూడా అనొచ్చు. సందర్భంలో పాఠశాల ఉన్నప్పుడు సహా ఉపాధ్యాయులతో కూడా సమస్యలు ఉంటాయి. అవి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కొద్ది రోజులైనా చాలా ప్రేమగాను ఉన్న ఒక్కరోజు కలిసినా కూడా
రాములు. అతను చేసిన కృషి వల్లనే ఈరోజు మా అమ్మ ఇక్కడ కూర్చొని ఇలాంటి సన్మానాన్ని తీసుకుంటుందంటే అది మా నాన్నగారి యొక్క గొప్పతనం. ఎనీవేస్, హ్యాపీ రిటైర్మెంట్ డే ఫర్ యూ. ఇలానే హ్యాపీగా ఉండాలని మాతో తెలియజేసుకుంటున్నాను. మేడం రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ యాక్టివ్ ఉన్నారు కదా, మేడం తోటి మాట్లాడి రెడీ ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం మేడం మన ప్రేమ ఏంటిది విద్యార్థులకు అంగన్వాడీ మేడమ్స్కి, అంజయ్య, ఎల్లమ్మ అందరికీ, నాకు స్కూల్ స్టాఫ్కు, ఏఏపీసీ అధ్యక్షురాలు మేడం గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు పదవీ విరమణ ఉద్యోగంలోకి వచ్చేనాడే మన క్లాస్ ఉంటుంది అక్కడ, రిటైర్మెంట్ డే అని, అపాయింట్మెంట్ డే, రిటైర్మెంట్ డే కంపల్సరీ రాసి ఉంటుంది. తప్పదు ఏనాటికైనా పదవీ విరమణ అనేది. కాకపోతే నాకు కొంచెం లేటుగా అయింది అనుకుంటా. కేసీఆర్ రావడం, 3 సంవత్సరాలు పెంచడం, ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది. 58లో రిటైర్డ్ అయిదాం అనుకున్న దాన్ని 61 సంవత్సరం దాదాపు. అయితే నాకైతే యాక్చువల్గా 62 సంవత్సరాలు నిండినాయి. అంతేనా అక్క? 64 డేట్ ఆఫ్ బర్త్, 62 సంవత్సరాలు నిండి 63లో అడుగు పెట్టుకున్నా. కాకపోతే నేను 7 ఏళ్ళ దాకా స్కూల్కి పోలేదట నానులు, మీలాగనే 7 ఏళ్ళకు ఫస్ట్ క్లాస్ నేను. అందుకే నాకు మా పెద్ద సార్ ఏం చేసిండు, 5 ఏళ్ళే చేసిండు ఫస్ట్ క్లాస్ ఉన్నది కదా. అట్లా నాకు 1 సంవత్సరం తక్కువ పడ్డది. అట్లా ఇంకో సంవత్సరం ఎక్కువ చేసిన ఉద్యోగం. ఫస్ట్ నేను 10th వరకు చదివే ఆఫ్ చేసిన మా ఊరిలో, అంటే మా గన్పూర్ మండలం, భూపాలపల్లి జిల్లా. అక్కడ 10వ తరగతి వరకే ఉంది మా హై స్కూల్లో. మా బాప ఏం చేసిండు, ఇక నేను పక్క ఊరికి పంపను, ఆడపిల్లలు నాకు ఒక్కడే, మా అన్నయ్య 4 ఆడపిల్లలు. నేను ఆడపిల్లల్ని పక్క ఊరికి పంపను, ఇంట్లోనే ఉండు, ట్యూషన్లు చెప్పని నా దగ్గరకు 10 మంది పిల్లల్ని పంపించండు. ఈనాడు వాళ్ళంతా అసిస్టెంట్ ప్రొఫెసర్లు సార్. నా దగ్గరకు వచ్చిన పిల్లలు 10th తర్వాత చెప్తుంటే మా గురువు గారు చక్రపాణి సార్ అని, మా ఊరి గురువు గారు వారు, ఆయన 10th వరకు ఉండే. ఆయన భార్యకు ఏదో ప్రైవేట్ ఫీజు కడుతుంటే నాకు మా అమ్మ కట్టించింది. మా అమ్మకు చదువు అంటే ఇష్టం, మా బాపుకేమో బిజినెస్ చేయి బిడ్డ అంటాడు, మా అమ్మ ఏమో చదువు బిడ్డ అని. అలా మా అమ్మ ఇష్టంతో ఆ ఇంటర్మీడియట్ నాకు ప్రైవేట్గా ఎగ్జామ్ రాయించింది. 2 years గ్యాప్ రావడం వల్ల 1 yearలోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 పాస్ అయిపోయింది. అయిపోయాక మా చెల్లెలు పెళ్ళయింది రమ. ఆమె ఫ్రెండ్ వరంగల్లో, చెల్లె ఫ్రెండ్ పెళ్ళయింది. వరంగల్లో ఉంటుంది, ఆమె ఒక్కతే బిడ్డ. ఆమె చాలా ప్రేమగా పెరిగింది. ఒక్కటి ఉండదు ఏమన్నా, నువ్వు ఎట్లనైనా చేసి వరంగల్ ఉండాలి. ఎట్లుండాలి నేను వరంగల్లో అంటే, ఆయన కాలేజీ లెక్చరర్, ఆఫ్ సైన్స్ కాలేజ్ లెక్చరర్స్ కామర్స్. ఆయన నాకు అడ్మిషన్ ఇచ్చిండు. ఆయన కాలేజీలో కంపల్సరీ డిగ్రీ చేయాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ దగ్గర రూమ్ తీసుకొని ఆమె కోసం ఏమంటారు, ఆమెకు సెక్యూరిటీగా నేను నా చదువు డిగ్రీ పూర్తి చేసిన. అక్కడ డిగ్రీ ఎండింగ్లో నాకు మా శ్రీవారు భువనగిరి రాములు సార్ గారితో వివాహం జరిగింది. ఆ వివాహం తర్వాత వారు టీచర్ కాబట్టి నన్ను టీచర్ చేయాలనే ఉద్దేశంతో టీటీసీ చేయించి, వెంటనే టీటీసీ చేయగానే ఇమ్మీడియట్లీ రిజల్ట్ కూడా రాలేదు, జాబ్ వచ్చేసింది. ఫస్ట్ అపాయింట్మెంట్ కొడకండ్ల, ఆ తర్వాత తూరు, ఆ తర్వాత ఫతేపురం. చక్కగా ఇప్పుడు మేడం గారు చదివినట్టు అన్ని స్కూళ్ళల్లో నా యొక్క ఉద్యోగ ప్రస్థానం అలా అలా సాగి చివరి మజిలీగా ఈ జనగామ హరిజన కాలనీ మీ మధ్యలోకి వచ్చి పడ్డ. మీరు ఏం చేశారా? నన్ను ప్రేమతో నప్పున చేర్చుకున్నారు, అంతేనా? తక్కువ సమయమైనా మీరు ఎంతో ప్రేమ చూపించారు నాకు. మా స్టాఫ్ అయినా మీరైనా, స్టాఫ్ అయితే మేము అందరం ఒకే తీర్మానస్తత్వాలు, ఎవరూ మురకం పరగల పెట్టారు, అంతా నెమ్మదస్తులు. నాకు ఒక్కదానికే బీపీ ఉంటుంది. ఇలా నాకు బీపీ పుట్టగానే మేడం గోలేసుకున్నారా? మేడం టిఫిన్ చేసిండ్రా? సార్ మేడం మీరు గోలేసుకోవాలి మేడం, ప్లీజ్ మేడం ఇలా నా కోపం వస్తుందనగానే అన్ని గుర్తు చేస్తాంటారు వాళ్ళు అందరూ. ఇక ఆ సార్ అయితే మహేందర్ రెడ్డి సార్ అంటారు, సైగలతోనే అందరినీ అక్కడ పెట్టేది, సైగలే ఆ సారు. అంతే. నేను ఇంటికి పోయి మా పిల్లలతో అన్న లేదా నాన్న, నేను మా సార్లకు నాకు కోపం వస్తే కామ్గా ఊరుకుంటారు, మీరెందుకు నన్ను రెచ్చగొడతారు? మా మేడమ్స్ అర్థం చేసుకుంటారు, మీరెందుకు అర్థం చేసుకోరు? ఇలా నేను ఇంటి దగ్గర కూడా నా స్టాఫ్ను గుర్తు చేసుకుంటూ
ఎప్పుడు అంటే 2 నెలల సెలవు పెట్టినప్పుడు వీళ్ళనే గుర్తు చేసుకుంటూ గడిపిన 2 months. అలాంటి ప్రియమైన స్టాఫు, హృదయం గల స్టాఫు, నన్ను అక్కున చేర్చుకున్న స్టాఫు ఈ స్కూల్ స్టాఫ్. పిల్లలైతే ఇక వాళ్ళు మస్తు ప్రేమ. అక్షయ ఇక నన్ను వచ్చి గట్టిగా పట్టుకుంటారు, మేడం మీరు ఇలా నేను రాలేదేంటి ఎలా విశ్వప్రియ. వాళ్ళంతా పాపం తల్లి లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నాకు నా ప్రేమ కావాలో వాళ్ళు నన్ను ప్రేమిస్తుంటారు. అలాంటి ప్రేమను పొందిన విద్యార్థుల దగ్గర ఆయమ్మ టీచర్ అయితే ఇక చాలు. నాకు కోపం చేయగానే లోపలికి పోతుంది, మేడం కదా కళ్ళ నీళ్ళే వస్తాయి. ఏంటి మేడం అనగానే ఒక్కో అనుకుంటూ పోతాయి లోపలికి. మంచి మేడం, మంచి ఆయమ్మ, అందరూ మంచివాళ్ళు. ఎన్నడైనా మిమ్మల్ని బీపీతో నిజంగా కాదు, హృదయం నుంచి వచ్చింది కాదు, ఇక్కడి నుంచే వచ్చినాయి. ఏమన్నా కోపమైన మాటలు అంటే మాత్రం ఎప్పుడు మనసులో పెట్టుకోకుండా నన్ను మీ సోదరిగా, ఒక అత్తగా, ఒక తల్లిగా, ఇంకేమంటారు మేడం, భావించి అన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఎప్పుడు ఆదరించి ప్రేమించి మన స్నేహం ఇలాగే ఎప్పుడు ఉండాలని, సార్ల యొక్క అభిమానం కానీ, వారి యొక్క వాత్సల్యం కానీ, సోదర వాత్సల్యం నాకు ఎప్పుడు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. పిల్లలందరూ మంచిగా చదివి ప్రయోజకులు కావాలి. మీరు ఇలా ఉండొద్దు, మంచిగా అల్లరి చేయకుండా. అరే దుర్గేష్, నువ్వెప్పుడు చదవాలనుకున్నా నా దగ్గరికి రా అని చెప్తున్నా కదా, వచ్చాయి. ఇక 10th అయిపోగానే నా దగ్గరనే ఉంది, ఓకేనా? మంచిగా వచ్చి చదువుకోండి. మంచిగా మీరు మళ్ళీ నాకు పెద్ద మీరు ప్రయోజకులై నాకు కనబడ. మేడం నాకు ముస్సలు ఉంటే కట్టబెట్టుకొని మీరు వచ్చేం చెప్తారు, నేను ఈ ఊరు ఎస్ఐని మేడం, నేను టీచర్ని మేడం అని చెప్పాలి, ఓకేనా? నువ్వు చెప్తావా? ఓకేనా, చెప్పు. ఇలా నాకైతే తక్కువ సమయమైనా ఇక్కడ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ స్కూల్లో రిటైర్ కావడం అసలు నేను చేయను అనుకున్నాను. ఎందుకంటే నేను టీచర్ కావడానికి కారణం మా సారే. నేను డిగ్రీ చేసి లాయర్ని కావాలనుకున్నా, ఎందుకంటే వాగ్దాటి ఎక్కువ, బాగుడు ఎక్కువ కదా, అందుకని లాయర్ని కావాలనుకుంటే మా సార్ నేను టీచర్ని కదా, 2 టీచర్లు చాలా జంటలు ఉన్నాయి, మంచిగా ఒక్క ఊళ్ళో పనిచేయొచ్చు, 10 points వస్తాయి అనేసి నన్ను టీటీసీ చేయించి, తను చేయించిందే ఈ ఉద్యోగం నాకు. తనే చదివించి, తను ఈ పిల్లలందరూ వెనుక ఆయన కృషి ఎక్కువ ఉంది. వీళ్ళ చదువు వెనుక కానీ, వీళ్ళ ఆలన కానీ, వీళ్ళ పాలన కానీ అన్నిట్లో ఆయన నాకు చాలా చేదోడు వాదోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించారు. అందుకే ఈనాడు నా ఎస్పీ నాకు తెలియదని చెప్పిన కదా, మా సారే చూసుకునేది, నేను ఏమీ చూడలేదు, ఎప్పుడూ ఎంజాయ్గా ఉండడమే. నేను ఇలా ఈ కుర్చీ అంటే నాకు ఇష్టం ఉండకపోయేది, హెడ్ మాస్టర్ కుర్చీ అంటే. అది ముళ్ళకు సింహాసనం, నేనుండా అసిస్టెంట్స్కే ఉంటాను నేను. కానీ నా జీవితకాలం మొత్తం ప్రధానోపాధ్యాయులుగానే గడిచిపోయింది. అసిస్టెంట్గా ఏ 10 రోజుల్లో ఉన్నంతే జీవితంలో. అలా నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం అనుకోవాలో, నా యొక్క కర్తవ్యం అలా ఉన్నదే, అలా గడిచిపోయింది ఎన్ని రోజులు. ఇకనైతే నాకు ఒక చిన్న మనవడు వచ్చింది, మా సారు యొక్క అంశతోని, మా సారు లాగానే మా సారు పేరు పెట్టుకొని వచ్చాడు. ఇక అతని ఆలనా పాలనలో నా జీవితం కొనసాగుతుంది అనే నేను అనుకుంటున్నా. సంతోషంగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, నా సంతానం మంచిగా ఉండాలి, సంతానం యొక్క తోడ్పాటు ఉండాలి, భగవంతుడు అదే కోరుకుంటున్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షురానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకేమవుతుంది మేడం. పిల్లలు ఏడవద్దు. Lift the darkness to light. Deep kicks, pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks, pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside.